పెద్దవాళ్ళు ఏమండి, పెద్దవాళ్ళు ఎవరైనా సరే జారత్వం అనే దానికి మన శరీరాలకు అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. సైతాన్ ఏం చేస్తాడంటే ఇష్టానుసారంగా ప్రవర్తింపజేస్తాడంట. తప్పే ఉంది అనిలా చేస్తాడంట. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి, ఒక భర్తకంట తన భార్య ఎప్పుడు ఏమండి బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం కనబడినట్టు కనబడాలంట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పనమాట. ఎలాగో తెలుసండి, బలురక్కసి చెట్లు అంటే ముళ్ళ తుప్పలు మధ్యలో వల్లి పద్మము కనబడినట్లు తన భార్య కనబడాలి. అంటే ఆ భర్తకి తన కళ్ళ ముందు ఎంతమంది స్త్రీలు ఉన్నా సరే వాళ్ళందరూ ముళ్ళ తుప్పలా కనబడాలి. వాళ్ళ భార్య ఒక్కతే మంచి పువ్వులా కనబడాలి. అంటే గులాబీ పువ్వులా కానివ్వండి, ఒక తామర పువ్వులా కాని అర్థం. ఇంకెంతమంది అందంగా ఉన్నా లేకపోతే ఇంకోలా ఉన్నా వేరేలా ఉన్నా ఆ వ్యక్తికి తన భార్య ఒక్కది మాత్రమే 1000 మంది స్త్రీలు ఉన్నా సరే వాళ్ళందరూ ముళ్ళతప్పలే. చెప్పండి, వాళ్ళందరూ ఎవరు కాళ్ళండి మిమ్మల్ని అంటున్నారా నేను? చెప్పండి, మిమ్మల్ని ఎవరు నాటలే, ఎవరు కాళ్ళు అంతేనండి. వాళ్ళందరూ ముళ్ళతప్పలే. పరాయి స్త్రీ అనే ఆమె ఎప్పుడు ముళ్ళు లాంటిదే గుచ్చుకుంటారు. కాబట్టి తన భార్య ఒక్కదల. ఇప్పుడు భార్య ఉంది కదా, ఈ భార్య కంటండి అడవి చెట్ల మధ్యలో జల్దర వృక్షం కనబడినట్లు కనబడాలంటే తన భర్త. చెప్పండి, ఎలా కనబడాలంట? అడవి చెట్లు. అవునండి, పరమగీతలో రాస్తాడు అడవి చెట్లు అన్నిటి మధ్యలో జల్దర చెట్టు అంటే యాపిల్ చెట్లా కనబడాలట. ఇక పరాయి పురుషుడు ఎవరైనా సరే తూడు తుప్పలంటాడు అనుకో. చెప్పండి, ఎవరు తూడు తుప్పలంటాడు? ఎంత సామర్థ్యం వ్యక్తి తూడు తుప్పలంటాడు. నా భర్త ఒక్కడే వాళ్ళందరి మధ్యలో ఎవరో తెలుసా ఒక యాపిల్ పండురా. ఇలాంటి సిద్ధాంతాలు క్రైస్తవ్యంలో మాత్రం ఉంటాయి.